హాయ్ అండ్ వెల్కమ్ టు ఛానల్ మై స్టోరీస్. ఈ వీడియోలో నేను శ్రీశైలం ఎలా పోవాలి పిన్ టు పిన్ బాగా క్లియర్గా చెప్తాను. నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్, నేను సోలోగా వెళ్ళాను. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకైతే అనుభూతి కలిగిందో మీకు అదే అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే వెళ్ళేటప్పుడు భయం ఉంటుంది. పక్కన వెళ్తాను, కొత్త ప్లేస్ తెలియదు, ఎక్కడ స్టే చేయాలా, ఎక్కడ దర్శనంకి వెళ్ళాలా, ఎక్కడికి బయటకు వస్తాం, మళ్ళీ ఎలా రిటర్న్ బస్సు ఎక్కాలి, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి. సో ఇవన్నీ మీకు చెప్పాలంటే చాలా మంది యూట్యూబర్లు చెప్తారు. అలా అంటారు, మీరు అనుకోవచ్చు బ్రో మీరు చాలా ప్లేసెస్ తిరిగారు, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది, సో మీరు నమ్మకం పోతే మాకు ఆ కాన్ఫిడెన్స్ రావట్లేదు వెళ్ళడానికి అని చెప్పి అనుకునే వాళ్ళకి వీడియో డెఫినెట్ గా యూజ్ అవుతుంది. పోవాలని నమ్మకం ఉత్సాహం ఉంటే చాలు. ఎవరి కోసం వెయిట్ చేసి వాళ్ళు రాలేదని మన ప్లాన్ క్యాన్సిల్ చేసుకునే అవసరం లేదు. మొత్తం క్లియర్ కట్ గా చెప్తాను శ్రీశైలం ఎలా వెళ్ళాను. ఛానల్ కొత్తగా వస్తే మొత్తం సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి కింద కామెంట్ చేయండి. చూసారు కదా, శ్రీశైలం డ్యామ్స్ గేట్లు ఎత్తేసి వాటర్ని కిందకి రిలీజ్ చేస్తున్నారు. సో ఈ ఎక్స్పీరియన్స్ చేయాలి ఖచ్చితంగా. మన టెంపుల్కి వెళ్ళినట్టు ప్లస్ ఇది చూసినట్టు ఉంటుంది. వెళ్తాం ఫిక్స్ అయిపోయాను. కాలేజీలో ఉన్నాను. కాలేజ్ హాలిడేస్ ఇచ్చినప్పుడు ఆ లాస్ట్ ఉంటుంది కదా, కాలేజ్ హాలిడే ఇచ్చిన రోజు నేను ప్లాన్ చేసుకున్నాను ఒంగోలు నుంచి శ్రీశైలం వెళ్దాం అని చెప్పి. సో ప్లాన్ చేసుకున్నా కానీ మనకు అప్పుడు బడ్జెట్ లేక కుదరలేదన్నమాట కండిషన్స్. సో ఏమైందంటే ఇంటికి వెళ్ళాను. 10 days అయిపోయింది దసరా హాలిడేస్. మన కాలేజ్ ఎప్పుడైతే రీఓపెన్ పెట్టారో అనుకున్నాం. సో కాలేజ్ రీఓపెన్ అయింది. కాలేజ్కి వెళ్ళిన ముందు శ్రీశైలం వద్దాం అని చెప్పి మైండ్ ఫిక్స్ అయిపోయాను. నేను ఫిక్స్ అయింది కూడా రోజు కాలేజ్ బయలుదేరడం స్టార్ట్ అవుతున్నా. శ్రీశైలంలో అనిపించి అమౌంట్ అట్టేసాను అనమాట జర్నీ. అంతే, పెద్ద ప్లానింగ్ లేదు, ఏమీ లేదు. జస్ట్ ఎలా అనుకున్నాను, బస్ ఎక్కి వెళ్ళిపోయాను. ప్లాన్ ఏమి ఆలోచించాను, ఏదైనా జర్నీలో ఆలోచించాను అనమాట. ఇప్పుడు శ్రీశైలం మా ఊర్లో 1:30 బయలుదేరాను. బస్సుకి వెళ్ళే 10 నిమిషాలు. ఆ నుంచి పొదిలి నుంచి మార్కాపూర్ డైరెక్ట్ శ్రీశైలం బస్ ఎక్కాను అనమాట. సో ఇది జర్నీ జరిగింది అనమాట. ముందులో చూసుకోవాలి మీరు బస్సు ఎన్నింటికి. ఇప్పుడు మార్కాపూర్ నుంచి శ్రీశైలం వెళ్ళాలంటే ముందు పెద్దదోర్న వెళ్తారు, అక్కడ నుంచి శ్రీశైలం పోతారు. ఆ పెద్దదోర్నాలు వచ్చేలోపు ఆ నల్లమల్ల ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది. సో నైట్ 9 అయితే బైక్స్ కానీ వెహికల్స్ కానీ ఏం అలౌ చేయదు. సో దాని తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకొని బస్సు ఏ టైం ఉంటుందని చెప్పి దాని ప్లాన్ చేసుకుని మీరు పోవడం అంత చేయలేదు. సో నేను శ్రీశైలం బస్ ఎక్కాను అనమాట. 250 రూపీస్ తీసుకున్నా శ్రీశైలానికి. ఈవినింగ్ 4 స్టార్ట్ అయితే మార్కాపూర్లో. నేను శ్రీశైలం వెళ్ళేదాపు 7:30 అయిపోయింది అనమాట. సో శ్రీశైలం వెళ్ళాం. గుడికి ఇటు వెళ్ళాలని అంటే ఇటు వెళ్ళాలి. ఆ బస్ స్టాండ్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఎటువైపు వెళ్తే గుడి వస్తుంది ఏం తెలియదు. అన్న సైన్ బోర్డు చూశాను. సో మీరు ఒక్క నిమిషం బ్రీత్ తీసుకుని ఆలోచించుకోండి. కంగారు ఏం పడాల్సిన అవసరం లేదు. మీకు అర్థం కాస్త పక్కన ఉన్నాను అడగండి. సో నేను అదే చేశాను. ఆడ సైన్ బోర్డ్ చూసాను అనమాట. సో గుడికి వెళ్ళే దారి అని చెప్పి అది చూసి నేను అటు వెళ్ళాను. సో గుడికి వెళ్ళే దారి అయితే కనిపించింది. నైట్ వెళ్ళా కదా, స్టే చేయాలి కదా, ఏం చేయాలా యూట్యూబ్లో చూసి చెప్పా కదా, నేను ఎటువంటి ప్లాన్ చేసుకోకుండా డైరెక్ట్ బస్ ఎక్కేసి ఆ బస్సు జర్నీలో చూసాను అనమాట. నాలాగా యూట్యూబ్లో చాలా ఒకటి పెట్టాలి ఇన్ఫర్మేషన్, ఎక్కడ స్టే చేయాలి, ఎలా చేయాలని చెప్పి. అప్పుడు వీడియోస్ ఫాలో అవుతుంటే అందరు చెప్పిన నందీశ్వర డార్మెటరీ, సదన్స్, అలాగే సత్రాలు క్యాస్ట్ వైజ్ ఏ క్యాస్ట్ క్యాస్ట్ వాళ్ళు సత్రాలు ఉంటాయి. నైట్ స్టే చేయాలి కదా, దానికోసం డార్మెటరీ కోసం ఎత్తుకున్నాం. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ పోయి అటు పోతే ఆడేం లేవు డార్మెటరీస్, సదన్స్ ఉన్నాయి. కాకపోతే అవి బుక్ చేసుకోవాలా లేకపోతే ఫ్యామిలీస్కి ఇస్తారు నాకు తెలియదు కాబట్టి నేను పోయి అడగను కూడా అడగల, ఇస్తారని చెప్పి. సో మళ్ళీ రిటర్న్ వచ్చిన వెళ్ళిందారు ఈసారి రైట్ సైడ్ అంటే ఏంటి పాతాళగంగ సైడ్. ఎవరైనా ఇల్లు ఉంటే వాళ్ళకి తెలుసు ఉంటుంది పాతాళగంగ సైడ్ రోడ్ అంటే. సో అటు వెళ్ళిన తర్వాత ఆడ కనిపించిన అనమాట నందీశ్వర డార్మెటరీ అని చెప్పి. నందీశ్వర డార్మెటరీ ఎక్కడ ఉందంటే, ఇప్పుడు మొక్కున్న వాళ్ళు గుండు చేయించుకుంటారు కదా, తలైనాలు ఇస్తారు కదా మొక్కుకున్న వాళ్ళు, దాని పక్కనే ఉంటుంది నందీశ్వర డార్మెటరీ. ఆడకొచ్చేటప్పుడు బెడ్ కాట్ 100 రూపీస్ 24 hours. సో నా బెడ్ కాట్ అవసరం లేదని రొట్టి బెడ్ ఇస్తారు, మనం నేల మీద వేసుకోమనుకుంటున్నాం, అదైతే 50 రూపాయలు 24 hours. సో లాకర్ అంటే ఒక తాళం ఇస్తారు, అది 20 రూపీస్ 24 hours. సో అది తీసుకున్నాం అనమాట. ఆ నైట్ అక్కడే నిద్రపోయి, ఇప్పుడు రూమ్ అయితే తీసుకున్నాం కదా, ఆకలి అవుతుంది కాబట్టి మళ్ళీ వచ్చిన రూమ్లోనే బ్యాగ్కి వెళ్ళి ఫుడ్ తినేసి మళ్ళీ అదే డార్మెటరీకి వచ్చేసి నిద్రపోయినా. ఆ నైట్ అంత ఎలా లేసాను. పక్కనే వాష్రూమ్స్ ఉంటాయి, 20 రూపీస్. సో అవన్నీ చూసుకున్న తర్వాత మీ స్నానం కావాలంటే అక్కడే చేసుకోవచ్చు, లేకపోతే పాతాళగంగకి వెళ్ళి కృష్ణా నదిని పెట్టచ్చు.
సో మీ చాయిస్. స్నానం చేయాలంటే ఆ డార్మెటరీ దగ్గర వాటర్ ఉన్నాయి చేసుకోవచ్చు. ఏదో పాతల గంగ మంచి ఎక్స్పీరియన్స్ కావాలంటే మీరు డార్మెటరీలో బయటకు వచ్చి రైస్ అయితే వెళ్ళిపోండి. 1 కిలోమీటర్ ఉంటుంది. సో ఆడ పాతల గంగ ఉంటుంది. సో ఆడైతే నదిలో స్నానం చేసి మీరు పాతల గంగకి వెళ్ళాలంటే పైన కింద దిగాలన్నమాట. స్టెప్స్ ఉంటాయి 600. మీకు ఓటుకుంటే మీకు ఓటుకున్న 600 స్టెప్స్ మీరు నడుచుకుంటే వెళ్ళొచ్చు. లేదు మా కాళ్ళు ఎప్పుడు పోతే పెద్దవాళ్ళు ఉన్నారని చెప్పి మీరు అనుకుంటున్నా ఆటోస్ ఉంటాయి కింద వరకు సపరేట్ వేరే మార్గం ఉంటుంది వాళ్ళకి కిందకి రా. సో అదైనా మీరు చూస్ చేసుకోవచ్చు. లేదంటే రోప్ వే కూడా ఉంటుంది. రోప్ వే అక్కడ నుంచి మిమ్మల్ని ఆ పాతల గంగ కింద ఉంటుంది కదా స్టెప్స్ మీరు తెప్పకుండా రోప్ వే అది కూడా తీసుకొస్తాం. ఈ 3 ఆప్షన్స్ మెట్ల మార్గం నుండి కిందకి వెళ్ళొచ్చు, ఆటో ద్వారా వెళ్ళొచ్చు, 3 వచ్చే లోపు రోప్. ఈ 3 ఏదైనా మీరు స్నానం చేసుకుని పాతాల గంగ స్నానం చేసి అక్కడ బోట్ రైడ్ కూడా ఉంది. 80 రూపీస్ పర్సన్. ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు. నాకు సెలెక్ట్ చేయొచ్చు. అవన్నీ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత దర్శనానికి వెళ్ళండి. మీరు దర్శనానికి వెళ్ళేటప్పుడు మీకు ఎటువంటి మొబైల్స్ ఉంటాయంటే అలవ్ లేదు. సో మీరు ఉన్న మొబైల్స్ ఉంటే మీరు డార్మెటరీ కానీ మీరు తీసుకున్న రూమ్లో కానీ అక్కడ పెట్టుకొని గుడికి వెళ్ళండి. లేకపోతే ఆ గుడి ఎంటర్ అయ్యే కాడే కౌంటర్ ఉంటుంది అనమాట. ఫోన్ కానీ లగేజ్ కానీ డిపాజిట్ చేసే కౌంటర్ ఉంటుంది. అక్కడ సబ్మిట్ చేసేయండి. 10 రూపీస్ ఈచ్ మొబైల్కి వచ్చి. టెంకాయలు కూడా అక్కడే అమ్ముతారు. దేవస్థానం వాళ్ళు 25 రూపీస్ టెంకాయ తీసేసుకొని దర్శనానికి వెళ్తుంది. ఫ్రీ దర్శనం ఉంటుంది. అది ఇబ్బంది లేదు. బోర్డు రాసి ఉంటుంది ఫ్రీ దర్శనం అని చెప్పి. దాన్ని వెళ్ళిపోయి దర్శనం చేసుకునే లోపల మల్లికార్జున స్వామిని అలాగే బ్రహ్మరాంబిక దేవిని దర్శనం చేసుకొని బయటకు వచ్చేసింది. మీరు బయటకు వచ్చి స్ట్రైట్కి వచ్చేస్తే ఆడే లడ్డు కౌంటర్, అన్నదానం కౌంటర్ ఉంటుంది. అన్నదానం టైమింగ్ వచ్చేలోపు 11:40 to 2:40 అంటే 12 స్టార్ట్ అవుతుంది అనుకోండి. సో ఈ టైమింగ్లో మీరు ఉంటే మాత్రం ఆడ భోజనం చేసి బయటకు వచ్చేసి అక్కడైతే మీ యొక్క సెల్ ఫోన్స్ మీ యొక్క లగేజ్ డిపాజిట్ చేశారు అవి తీసేసుకొని మీరు డార్మెటరీకి వెళ్ళి రిలాక్స్ అయ్యి అక్కడ నుండి మీరు ఏ ప్లేస్లో తిరగాలనుకున్నారో అవన్నీ తిరిగి మిగులుతాయి. నా ప్లాన్ వచ్చేలోపు టెంపుల్ 2 టైమ్స్ పోయాను. ఫస్ట్ టైం వెళ్ళాను, క్యూ లేదు, జనాలు రష్ లేదు, దర్శనం చేసుకున్నా బయటకు వచ్చేసాను. మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ దర్శనకి వెళ్ళింది. ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మల్లికార్జున స్వామిని గుడి అనకున్నా బ్రహ్మరాంబిక దేవిని చూసేసాను. కరెక్ట్ పక్కన గోశాల కొద్దిగా ప్లేస్ ఉంది. అక్కడ కొద్దిగా టైం స్పెండ్ చేయలేదని మైండ్లో సమ్ ఇన్కంప్లీట్నెస్ ఉంది. సో అనేది మళ్ళీ వెళ్ళి ఈసారి ఆ మొత్తం కాసేపు ఒక 30 మినిట్స్ మొత్తం స్పెండ్ చేసి మళ్ళీ బ్రహ్మరాంబిక దేవిని దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాను. మీరు చాలా యూట్యూబ్ చెప్తే వాళ్ళు ఏం చెప్తారంటే మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్న తర్వాత సాక్షి గణపతిని ఇలా మీరు దర్శనం చేసుకోవాలని చెప్పి మీ ఇష్టం. నా ప్లాన్లు అయితే లేదు. నాకు మైండ్లో ఉంది శివాయిని చూడాలని చెప్పి ఉంది. శివాయిని చూశాను. ఛత్రపతి శివాజీ కేంద్రం అని చెప్పి ఉంటుంది. అది గుడి దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 2 కిలోమీటర్స్ అలా ఉంటుంది డిస్టెన్స్. మీకు ఓపిక ఉంటే ఫ్రెండ్స్ ఉంటే నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు. లేదు పెద్దవాళ్ళు ఉంటారా నడవలేవు అని చెప్తే మాత్రం ఆటోస్ ఉంటాయి. అవి కూడా మాట్లాడుకొని పోండి. ప్రైజెస్ ఎలా ఉంటాయో మీరు ఆడికెళ్ళి క్లియర్ కట్గా మాట్లాడుకోండి. ఎక్కువ చెప్తే బార్గెన్ చేయండి. కుదరకపోతే నడుచుకొని పోండి. లేకపోతే అడ్జస్ట్మెంట్ చేసుకునేది. అలాగా స్ఫూర్తి కేంద్రకి వెళ్ళాను. ఆడ 10 రూపీస్ ఈచ్ పర్సన్ లోపలికి ఎంట్రీకి. పీస్ఫుల్గా ఉంటుంది, ప్రశాంతంగా. 10 మినిట్స్ ఆడ స్పెండ్ చేసేయండి. వచ్చేసి మీరు చూసుకోవాలనుకున్నాను, మేము ఇంకా చూడాలనుకున్నాము ఏమేంటి అంటే సాక్షి గణపతి శిఖరం, పదార పంచదార, ఇలా సమ్ ప్లేసెస్ ఉంటాయి శ్రీశైలం. అవన్నీ మీరు ఆటో బాడీకి మాట్లాడుకొని విజిట్ చేసి మళ్ళీ బస్ స్టాండ్కి వచ్చి మీ యొక్క జర్నీని ముగించుకోవచ్చు. ఇదన్నమాట ఓవరాల్ ప్లాన్. ఈ ప్లాన్లో మీకు వచ్చి బడ్జెట్ ఎంత అవుతుందంటే అన్ని మీ మీద ఆధారపడదు. నైట్ టైం వచ్చాను, మాకు రూమ్ అవసరం లేదు, నేను ఒక్కనే వచ్చాను. బ్యాచిలర్లో మాకు ఇటువంటి డార్మెటరీకి 100 రూపీస్ 150 పెట్టడం ఇష్టం లేదో, నాకు అంత అవసరం లేదు అనుకుంటే మాత్రం టెంపుల్ వెనక నిద్రపోను. చాలా మంది అదే చేస్తున్నారు. ఫుట్పాత్ మీద అక్కడ కొనుక్కున్నారు, క్లీన్గానే ఉంటుంది, కొనుక్కుంటున్నారు. లేదు నాకు రూమ్ కావాలి, బెడ్ కావాలంటే అది వద్దు, ఎందుకు అనవసరమైన ఖర్చు అని చెప్తే అది చేసేయను. 2 రోజులు ఫుడ్ మీరు తిన్న దాన్ని బట్టి ప్రైస్ అన్నాను. లిమిట్కి తింటే లో ప్రైస్, కొద్దిగా ఎక్కువ తింటే అది తెలుసు కదా ఫుడ్ బడ్జెట్ మీద. మరి అది మీ ఇష్టం. మనం బస్ ఛార్జీలోకి కౌంట్ చేసుకోవచ్చు. మీరు కానీ ఎక్స్ట్రా ఏమి స్పెండ్ చేయకపోతే. ఇదన్నమాట ఓవరాల్ శ్రీశైలం ట్రిప్. మీరు ఎలా అనుకుంటే వెళ్ళండి.
ఫ్రెండ్ వస్తానని చెప్పాడు, వాడు రాలేదు, క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఎలా అనుకుంటే వెళ్ళండి, ఒక్క నేను ఎలా మనసులో ఉంటే చాలు, మొత్తం జరిగిపోతే. ఇప్పుడు ఫోన్ ఉంది, యూట్యూబ్ ఉంది, మొత్తం చూసుకోవచ్చు అనమాట. భయపడకుండా వెళ్ళిపోండి. జై హింద్. నీ చెప్పడం మర్చిపోయాను. నేను శ్రీశైలం వెళ్ళింది అక్టోబర్ 16th నరేంద్ర మోడీ శ్రీశైలం దర్శనానికి రాబోతున్నారు. అంటే నేను శ్రీశైలం వెళ్ళి వచ్చిన 10 రోజులకు నరేంద్ర మోడీ విజిట్ అనేది శ్రీశైలం ఉన్నది. సో నేను వెళ్ళినప్పుడు వర్క్స్ మొత్తం చేస్తాను అనమాట. నరేంద్ర మోడీ అంటే ప్రధానమంత్రి వస్తున్నప్పుడు అరేంజ్మెంట్స్ ఉంటాయి కదా, మొత్తం క్లీనింగ్ కానీ మొత్తం రోడ్ సైడ్ మొత్తం క్లీనింగ్ చేస్తున్నారు. సో ఇదన్నమాట. జై హింద్.